బంగ్లాదేశ్ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇండియా సరిహద్దు అవతల బంగ్లాదేశ్ టెర్రర్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. భారత ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ టర్కీ నుంచి పెద్ద ఎత్తున డ్రోన్లు దిగుమతి చేసుకుని పశ్చిమ బెంగాల్ సరిహద్దున మోహరించాయని చెబుతున్నారు. కాగా బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి టెర్రర్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. కాగా ఈ ఏడాది ఆగస్టు 5న హసీనా ప్రభుత్వాన్ని అక్కడి స్టూడెంట్ ఉద్యమం కూల్చింది. ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం కాస్త హసీనా పదవి గండం తెచ్చే స్థాయికి చేరింది. ప్రస్తుతం హసీనా ఇండియా రహస్య ప్రాంతంలో ప్రవాసంలో కాలం గడుపుతున్నారు. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. మైనార్టీ హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఇండియాపై తరచూ అక్కసు వెళ్లగక్కుతోంది. బంగ్లాదేశ్లో అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోవడంతో ఇండియా కూడా సరిహద్దుల్లో సర్వేలైన్స్ జోరును పెంచింది. తాజాగా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం టర్కీలో తయారైన డ్రోన్లు పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు తరలించాయని సమాచారం. కాగా బంగ్లాదేశ్ టర్కీ నుంచి బేరఖ్తర్ లేదా TT2 మానవరహిత వాహనాలను పెద్ద ఎత్తున మోహరించింది. కాగా ఈ డ్రోన్లను బంగ్లాదేశ్కు చెందిన 67వ ఆర్మీ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ ఆపరేట్ చేస్తోందని చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్ వాదన ఏమిటంటే డ్రోన్లను తమ రక్షణ కోసమే తెప్పించుకున్నామని తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇండియా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఉగ్రవాదులు మరోమారు దేశంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఉగ్రవాదులంతా సరిహద్దు వద్దకు మోహరించాయని ఇంటెలిజెన్స్ సమాచారం. టెర్రర్ గ్రూపులు బంగ్లాదేశ్లో రాజకీయంగా అస్థిరత సృష్టించి అదే సమయంలో బంగ్లా నుంచి ఇండియాలోకి అక్రమంగా పెద్ద ఎత్తున చొరబాటుదారులను చొప్పించాలని చూస్తోందని చెబుతున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి భారత్ బంగ్లా సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అదే సమయంలో ఇండియాకు వ్యతిరేక మూకలు పెద్ద ఎత్తున గుమిగూడి అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అల్లరు సృష్టించాలనేది బంగ్లా ఉగ్రవాదుల ఎత్తుగడగా కనిపిస్తోంది. బేరఖ్తర్ TB2 డ్రోన్ల విషయానికి వస్తే ఈ ఏడాది టర్కీ నుంచి బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసింది. వాస్తవానికి డ్రోన్లను సర్వేలెన్స్ కోసం వినియోగించుకోవడంతో పాటు తేలికపాటి దాడులకు కూడా డ్రోన్లను వినియోగించుకోవచ్చు. డిఫెన్స్ టెక్నాలజీ ఆఫ్ బంగ్లాదేశ్ మొత్తం 12 డ్రోన్లకు కాను 6 డ్రోన్లను ప్రస్తుతం ఆపరేషన్ మోడ్లో ఉంచారు. ఇక బంగ్లాదేశ్ నుంచి వస్తున్న సరికొత్త సవాళ్లను ఇండియా కూడా సీరియస్ గా తీసుకుంది. ఇండియా కూడా సరిహద్దుకు పెద్ద ఎత్తున సైనికులను పంపించింది. దీంతో పాటు హెరోన్ TP అనే డ్రోన్లను కూడా సిద్ధం చేసింది. కౌంటర్ డ్రోన్ ఆపరేషన్లకు ఇండియా కూడా సమాయత్తమవుతోంది. ప్రస్తుతం పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నామని, సరిహద్దుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సీనియర్ డిఫెన్స్ అధికారులు. బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఇటు బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన క్రమంలో బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది మేధావులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షాహిదుజ్జమాన్ ఓ అడుగు ముందుకేసి పాకిస్తాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని యూనుస్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అంతేనా, ఇస్లామాబాద్ నుంచి JF-17 ఫైటర్ జెట్లు కొనుగోలు చేసి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారత ప్రభుత్వంపై పోరాడుతున్న మిలిటెంట్లకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ప్రభుత్వానికి JF-17, F-35 ఫైటర్ జెట్లను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసి బంగ్లా డిఫెన్స్ ఫోర్స్ ను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ ప్రముఖ వ్యాపారవేత్త మేధావైన షాహిదుజ్జమాన్ యూనిస్ ప్రభుత్వాన్ని గుడ్డిగా న్యూఢిల్లీని నమ్మరాదని హెచ్చరించారు. పాకిస్తాన్ యుద్ధ విమానాలు, అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాల ఫైర్ పవర్స్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇస్లామాబాద్ నుంచి కనీసం JF-17 3 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఇండియాతో స్నేహం వద్దని వారిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మణిపూర్, మిజోరాంలో జరుగుతున్న వేర్పాటు వాదులకు అండగా ఆయుధాలు సమకూర్చాలని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ఇండియాతో వేరుపడాలని పోరాటం చేస్తున్నాయన్నారు. బంగ్లా మేధావి మాత్రం ఇండియాపై విషం కక్కుతున్నారు.
ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య ఇప్పటివరకు ఎలాంటి సరిహద్దు వివాదాలు లేవు. 1971లో బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇప్పించడంలో ఇండియా కీలక పాత్ర పోషించింది. ఇండియాకు పాకిస్తాన్కు మధ్య వివాదం చెలరేగినా బంగ్లాదేశ్ మాత్రం మధ్యస్థంగా ఉండేది. ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. ముస్లిం మత ఛాందసవాదుల చేతుల్లోకి దేశం వెళ్లిపోయింది. వీరంతా పాకిస్తాన్ మద్దతుతో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ 4 సార్లు ఇండియాతో యుద్ధం చేసి ఓడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతొచ్చింది. మోదీ ప్రభుత్వం ఆ ముచ్చట కూడా తీరిస్తే దానంతటా అదే దారికొస్తుందన్న టాక్ ఇండియాలోని మెజార్టీ ప్రజల మాట. మరి మోదీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇండియన్ హిందూస్ ఎదురు చూస్తున్నారు.